చాలామంది మనకు డౌట్స్ని అయితే మెసేజ్ చేస్తున్నారు. మీ అందరి డౌట్స్ నేను డీటెయిల్గా వీడియో చేస్తాను, కొద్దిగా వెయిట్ చేయండి. అయితే ఈరోజు మన స్టూడెంట్ అడిగిన డౌట్ ఏంటంటే, ఒకరు ఒక వస్తువును కొంత కొని 30% ప్రాఫిట్కి అమ్మారు. అంటే అర్థం ఏంటి? అతని యొక్క కొన్న ధర 100% అనుకుంటే, అతనికి వచ్చిన ప్రాఫిట్ 30% అనుకుంటే, అతని యొక్క ఎస్పీ ఎంత అంటే సిపి ప్లస్ ప్రాఫిట్ ఈక్వల్ టు ఎస్పీనా అంటే 130%కి అమ్మాడు. నెక్స్ట్ ఏమన్నాడు? ఒకవేళ అతను ఇంతకుముందు కొన్నదానికంటే 10% తక్కువ ధరకే కొనుంటే, అంటే అర్థం ఏంటి? 100% నుంచి ఒక 10% తగ్గిస్తే ఒక 90%కి కొన్నాడు అనొచ్చా? సేమ్ అలాగే అమ్మేటప్పుడు ఇంతకుముందు అమ్మిన దానికంటే 330 రూపీస్ తగ్గించి అమ్మితే, ఇది పర్సంటేజ్ కాబట్టి 100%లో ఉన్న 10% 10 కాబట్టి 10 మైనస్ చేశారు. కానీ ఇది పర్సంటేజ్ 330 అనేది రూపీస్ కదా, కాబట్టి ఇందులో మైనస్ చేయకూడదు, జస్ట్ అలా రాయాలంతే. అంటే అర్థం ఏంటి? ఇంతకుముందు 130%కి అమ్మాడు, ఇప్పుడు దానికంటే ఒక 330 రూపీస్ తక్కువకి అమ్మాడు అని రాయాలి. వాడు ఒక మాట అన్నాడు, ఇలా కొని ఇలా అమ్మితే 20% ప్రాఫిట్ వస్తుంది. అంటే అర్థం ఏంటి? ప్రజెంట్ కాస్ట్ ప్రైస్లో ఉన్న 20% కదా వస్తుంది. అంటే 90%లో ఉన్న 20%, అంటే 90%లో 10% 9, 20% 2 into 9 18%. అంటే దీనికి ఒక 18% యాడ్ చేస్తే ఈ టోటల్ ప్రెజెంట్ ఎస్పీ. ఇప్పుడు మనకు 100% వాల్యూ కావాలి, అదే కాస్ట్ ప్రైస్ ఎంత అని అడిగారు. మనకు 100% వాల్యూ కావాలంటే దీన్ని సాల్వ్ చేస్తే ఎంత పర్సెంట్ వస్తుంది, తర్వాత మనకు కావాల్సింది వస్తుంది. చూడండి, ఇది 108%. ఈ 108% పోయింది అనుకోండి, మైనస్ అవుతుందా? 130 నుంచి 108 పోతే 22%. అంటే ఆ 22% వాల్యూ ఈ 330తో ప్లస్ అవుతుందా? అంటే 330. అంటే 22% వాల్యూ 330 అయితే 100% వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. క్రాస్ మల్టిప్లై చేసి మీరు క్యాన్సిల్ చేస్తే మీ ఆన్సర్ వస్తుంది. లేదా చూడండి, 11 2s 11 3s అంతేనా? చూడండి, 2ని ఏం చేస్తే 100 అవుతుంది, 2 into 50 ఏనా? సో ఇక్కడ 30 మిగిలింది, 30 into 50 ఎంత అంటే 1500 రూపీస్ అనేది మన యొక్క ఆర్టికల్ కాస్ట్ ప్రైస్ అని చెప్పొచ్చు. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, వెళ్ళి వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.